అన్న మేము ఎక్కడ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తా అంటే మేము ఎక్కడ చేయట్లేదు అన్న ధర్నాలు. ఒక్కటే ఆలోచించండి, 2022లో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎంత 2026, 4 సంవత్సరాల్లో పోలీస్ నోటిఫికేషన్ లేదని శివధర్ రెడ్డి సార్ గారే మొన్న డిసెంబర్ 31వ తారీఖు యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. మేము ఎక్కడే ఏమనట్లేదు, పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. అది ఎందుకంటే ఏజ్ దాటితే ఉరకడం ఇబ్బంది అవుతుంది, లాంగ్ జంప్ దూకలేం, రన్నింగ్ 600 మీటర్లు చేయలేం, షార్ట్ పుట్ ఇస్రేయలేం. 32 సంవత్సరాలు దాటిన వాడికి ఏజ్ ఇస్తారో ఇయ్యరో అనేది మానసిక క్షోభ ఒకటి ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత వాడు ఉరకాలంటే 18 సంవత్సరాల పిల్లగాంతో 32 సంవత్సరాలు ఉరకాలంటే ఇబ్బందులు అవుతాయి. వాడు రోజు స్టడీ హాల్ ఫీజు కట్టుకోవాలి, కోచింగ్ ఫీజు కట్టుకోవాలి, ఆడ దృఢంగా ఉండాలి. ఇప్పుడు గ్రూప్స్ అనుకో, తిన్నా తినకపోయినా చదువుకున్నా మంచి నడుస్తుంది. పోలీస్ నోటిఫికేషన్ అలా కాదు కదా, ఉరకడానికి ఫిజికల్ గా మానసికంగా దృఢంగా అన్ని ఫిట్ గా ఉంటేనే పోలీస్ నోటిఫికేషన్ పనికి వస్తారు. కానీ అలాంటి సౌకర్యాలు అన్ని లేకుండా పొడిగించుకుంటూ పోతే ఆ విద్యార్థి యొక్క పరిస్థితి ఏంది? పండుగలకు ఇంటికి వెళ్ళలేక, నోటిఫికేషన్ ఇవ్వలేక ఏం చేయలేని పరిస్థితి. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి? స్టేట్ హోమ్ మినిస్టర్ లేడు, డిఎస్ బోర్డు పోయాం, డీజీపీ ఆఫీసులు ఉంది, ఆ బోర్డు చైర్మన్ ఆంధ్రోడు, వాడిని మనల్ని పోయి కలవనియ్యారు. మన పరిస్థితి ఏంది? దీనికి ఎవరు కారణం? మేము ధర్నా చేస్తున్నాం అన్నారు, మేము ధర్నా చేయం, మరి ఎవరు కలవాలి? కలిస్తేనేమో ఆడ సమస్యల పరిష్కారం కావడానికి హోమ్ మినిస్టర్ లేడు, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదు. ఎవరికి చెప్పాలి? స్టేట్ హోమ్ మినిస్టర్ నా డిపార్ట్మెంట్, నేను రాసే ఎగ్జామ్. హోమ్ మినిస్టర్ ఎవరు? మరి ముఖ్యమంత్రి నేను గెలవలేస్తానా? ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను గెలవలేస్తానా? నేను మరి ఎవరికి ఇవ్వాలి రిప్రజెంటేషన్? మీరే చెప్పండి.